వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్. జిమ్‌కి వచ్చే వాళ్ళు 90% ఆఫ్ ది పీపుల్ ఓన్లీ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ కోసమే వస్తారు. వెల్కమ్ బ్యాక్ టు 77th డే ఆఫ్ ఫ్యాట్ లాస్ సిరీస్. వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా సింపుల్. మనకి పెర్ డేకి కావాల్సిన క్యాలరీ కౌంట్‌లో లో క్యాలరీస్ అంటే మనకి క్యాలరీ కౌంట్ తగ్గించుకుంటూ, ప్రోటీన్ ఇంటేక్ పెంచుకుంటూ ప్రాపర్‌గా వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అనేది అవుద్ది. సో మీరు ఈ వెయిట్ లాస్ చేసేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకొని క్యాలరీస్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తే మీ మజిల్ కూడా లాస్ అవుద్ది. సో ఆ మజిల్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ అవ్వాలంటే డెఫినెట్గా లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటూ హై ప్రోటీన్ మీల్స్ అనేవి తీసుకోవాలి. ఇదే ప్రొసీజర్ వెయిట్ గెయిన్కి వచ్చేసరికి కూడా సేమ్. మనం ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మనకి అవసరమైన క్యాలరీ కౌంట్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటూ హై ప్రోటీన్ మీల్స్ తీసుకుంటూ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది అవుతాం. సో ఫ్రెండ్స్, మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ప్రాపర్గా డైట్ లేకన్నా గంటల జిమ్లో వర్కౌట్ చేసిన రిజల్ట్ అయినా అంత వేరంగా రాదు.